ఓకే. సో ఇది మనము ప్రీవియస్గా డిస్కస్ చేసిన క్లాస్. సో టుడే ఈరోజు మనము భారత రాష్ట్రపతి తోటి స్టార్ట్ చేస్తాం. భారత రాష్ట్రపతి అనేది మనకు కేంద్ర కార్యనిర్వాహక వర్గం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం. తర్వాత ఈయనకి ప్యారలల్గా కంపారిటివ్లీ మనము రాష్ట్రం యొక్క గవర్నర్ని తీసుకుంటున్నాము. ఇతను రాష్ట్రంలో కార్యనిర్వాహక వర్గం. స్క్రీన్ ప్రజెంట్ అవ్వట్లేదా? ఓకే. సో గవర్నర్ వచ్చేసి రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి, రాష్ట్రపతి వచ్చేసి కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. సో చూద్దాం సిస్టమ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి. సో భారతదేశ రాజకీయ వ్యవస్థ, దాంట్లో మనం ఈరోజు తీసుకుంటున్నాము ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి మరియు గవర్నర్ యొక్క కార్యాలయం గురించి. ఒకసారి మనము రాజ్యాంగం యొక్క స్థానం చూస్తే 5వ భాగంలో రాష్ట్రపతి గురించి ఆర్టికల్ 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా యూనియన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించింది. సో నాట్ ఓన్లీ రాష్ట్రపతి గురించి మాత్రమే కాదు, సో కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ 5వ పార్ట్లో డీల్ చేస్తున్నాను. ఓకే. సో 79 నుంచి స్టార్ట్ అయ్యి 123 వరకు పార్లమెంట్కి సంబంధించి అండ్ 124 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సుప్రీంకోర్టు గురించి ఉంటాయి అన్నమాట. సో కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి సంబంధించినటువంటివి 5వ భాగంలో ఆర్టికల్ 52 నుంచి 78 వరకు ఉన్నాయన్నమాట. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినట్లు మరి కేంద్ర కార్యనిర్వాహక వర్గం అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్. ఓకే. తర్వాత ఎస్ సార్, కైండ్లీ రికార్డ్ ఇట్ సార్. రికార్డ్ చేస్తున్నాను. సో తర్వాత గవర్నర్ది చూస్తే 6వ భాగంలో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు సేమ్ కార్యనిర్వాహక వర్గం ఆఫ్ ద స్టేట్. సో రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక వర్గం గురించి ఈ ఆర్టికల్స్ నోట్ చేస్తున్నది. సో మరి రాష్ట్ర కార్యనిర్వాహక వర్గాన్ని మనం గమనిస్తే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కలిగి ఉంటుందన్నమాట. ఓకే. సో ఒకసారి రాష్ట్రపతి గురించి మీరు చూస్తే ఇతను భారత రాష్ట్రానికి అధిపతి. మరి గవర్నర్ ఒక పర్టికులర్ రాష్ట్రానికి ఒక అధిపతిగా ఉంటాడనమాట. గవర్నర్ ఒక రాష్ట్రానికి అధిపతి ఉంటే అదే రాష్ట్రపతి భారత రాష్ట్రానికి అంటే భారతదేశానికి అధిపతిగా ఉంటాడు. సో ఇతన్ని మనము భారతదేశ ప్రథమ పౌరుడు అని అంటాం రాష్ట్రపతిని. అండ్ ఐక్యత, సమగ్రత మరియు ఐకమత్యానికి చిహ్నంగా ఎవరు వ్యవహరిస్తారు అని అంటే భారత రాష్ట్రపతి. సో కామన్గా మనకి రాష్ట్రపతి ఎక్కువగా కనిపించరు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ భారత ఐక్యత, సమైక్యతకి ఉదాహరణగా మనము ప్రధానమంత్రిని కూడా పేర్కొనవచ్చు అని అనుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఐక్యత, సమగ్రతకి చిహ్నంగా ఎవరిని వర్ణిస్తాం మనము అని అంటే భారత రాష్ట్రపతిని వర్ణిస్తాం. ఎందుకు అనంటే అతను ప్రథమ పౌరుడు, మొదటి సిటిజన్ లేదా ప్రథమ పౌరుడు అని చెప్పేసి అంట. అదే మాదిరిగా ఎప్పుడైతే మనము రాష్ట్రంలో అబ్జర్వ్ చేస్తే గవర్నర్ మాదిరిగానే రాష్ట్రానికి కూడా ఇతను ముఖ్యమైనటువంటి వ్యక్తి. సో ఇతని మనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటాం. ఇతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద యూనియన్. సో కేంద్రానికి ఒక ముఖ్యమైన లేదా ప్రముఖమైనటువంటి కార్యనిర్వాహక అధిపతి. ఓకే. సో గవర్నర్ వచ్చేసి రాష్ట్రానికి కార్యనిర్వాహక అధిపతి. ఇక్కడ చూడండి, జాతీయ స్థాయిలో రాష్ట్రపతి మాదిరిగానే గవర్నర్ కూడా నామమాత్రపు కార్యనిర్వాహక పదవిని కలిగి ఉంటారు. సో వీళ్ళు నామమాత్రపు రాజ్యాంగ అధిపతులు. వీళ్ళు ఒకటి కార్యనిర్వాహక అధిపతులు. ఓకే, వీళ్ళిద్దరూ కూడా కార్యనిర్వాహక అధిపతులు. రాష్ట్రపతి అయితేనేమో కేంద్రంలో కార్యనిర్వాహక అధిపతి, గవర్నర్ అయితేనేమో రాష్ట్రంలో కార్యనిర్వాహక అధిపతి. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే సెరిమోనియల్ హెడ్, అంటే కేవలం నామమాత్రంగా, అంటే పేరు వీళ్ళది, పరిపాలన చేసేది ఇంకొకళ్ళు. సో పేరు వీళ్ళది, యాక్చువల్గా అధికారాలని చెలాయించేది మరొకళ్ళు.
సో కేంద్ర కార్యనిర్వాహక అధిపతి అయినటువంటి రాష్ట్రపతి తరపున ఎవరు పరిపాలన చేస్తున్నారు అని అంటే మంత్రి మండలి ప్రధానమంత్రి యొక్క నాయకత్వంలో. మరి ఇక్కడ గవర్నర్ యొక్క స్థానంలో గవర్నర్ యొక్క అధికారాలను ఉపయోగించుకొని ఎవరు పరిపాలన చేస్తున్నారు అని అంటే ముఖ్యమంత్రి మంత్రి మండలి యొక్క సహాయంతో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీళ్ళను మనము యాక్చువల్ హెడ్ లేదా వాస్తవమైనటువంటి కార్యనిర్వాహక అధికారులు అని అంటాం. వీళ్ళని మాత్రం మనము నామమాత్రపు కార్యనిర్వాహక అధికారులు అని అంటాం. వీళ్ళని నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి అని అంటాం. సో గవర్నర్ విషయాన్ని ఒకటి గమనిస్తే మీకు ఇక్కడ స్పెషల్ పాయింట్ కనిపిస్తుంది. ఇతను రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉంటాడు. తర్వాత ఇతను కేంద్రం యొక్క ఏజెంట్, కేంద్ర ప్రభుత్వం కాదు కేంద్రం అని నోట్ చేయండి. సో ఇతను సరే కేంద్ర ప్రభుత్వం అన్న నో ప్రాబ్లం, బట్ ఇతను కేంద్రం యొక్క ఏజెంట్. సో రాష్ట్రంలో యూనియన్ యొక్క ప్రయోజనాలను ఇతను ప్రాతినిధ్యం వహిస్తాడు అనమాట, కానీ కేంద్రం యొక్క నియంత్రణలో ఉండడు. ఈ పాయింట్ నోట్ చేయాలి. ఓకే, మనకు రాష్ట్రపతి ద్వారా గవర్నర్ యొక్క నియామకం జరుగుతుంది. రాష్ట్రపతి ద్వారా గవర్నర్ యొక్క నియామకం జరుగుతుంది. సో అంటే యూనియన్ గవర్నమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రపతి, అంటే 28 రాష్ట్రాలకు కూడా రాష్ట్రపతిగా ఉన్నటువంటి రాష్ట్రపతి ఆ 28 రాష్ట్రాలకు హెడ్ గా గవర్నర్లను అపాయింట్ చేస్తాడు. మీరు వెళ్ళి పరిపాలన చేయండి. ఏ విధంగా అంటే మీరు నామమాత్రపు అధికారులు, మీరు రాజ్యాంగబద్ధమైన వాళ్ళు, మీకు హెల్ప్ చేయడానికి హెల్ప్ఫుల్ గా మీకు ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఉంటారు. సో కాబట్టి వీళ్ళు కైండ్ ఆఫ్ కేంద్రం యొక్క ఏజెంట్స్ అన్నమాట. సో లింక్ ని మెయింటైన్ చేయడానికి. ఎందుకు లింక్ ని మెయింటైన్ చేయాలి? మీరు ఆర్టికల్ 1 ని గమనిస్తే ఇండియా ఇస్ ద యూనియన్ ఆఫ్ ద స్టేట్స్, రాష్ట్రాల కలయికతోటి ఏర్పడ్డటువంటి రాష్ట్రం భారతదేశం, రాష్ట్రాల కలయికతో ఏర్పడ్డటువంటి దేశం భారతదేశం. సో కాబట్టి అన్ని పరిపాలన సౌలభ్యం కోసం డివైడ్ చేయబడ్డప్పటికీ కూడా అవన్నీ కూడా ఒకటే. కాబట్టి గవర్నర్ కేంద్రం నుంచి రాష్ట్రంలో వచ్చినటువంటి ఏజెంట్ గా పరిగణించబడతాడు, కానీ కేంద్రం యొక్క నియంత్రణలో ఉండడు. ఈ పాయింట్ నోట్ చేయాలి. అంటే ఎప్పటికప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్ ఈయనకి డైరెక్షన్స్ ఇస్తా, గైడ్ లైన్స్ ఇస్తా అంటే నడవదు. ఇక్కడ గవర్నర్ ఎవరు చెప్పినట్టు పని చేయాలంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి మండలి చెప్పినట్టు పని చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు మన తెలంగాణకి గవర్నర్ ఉన్నారు సిపి రాధాకృష్ణన్. 2024లో తెలంగాణకి సిపి రాధాకృష్ణన్ గవర్నర్ గా ఉన్నారు. తర్వాత ఇతను ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడ్డటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఎవరి సలహా సహకారాల మేరకు పనిచేయాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరియు ఆ మంత్రి మండలి యొక్క సలహా సహకారాలతోటి మాత్రమే ఈయన పనిచేయాలి. ఒకవేళ ఇతనికి కొన్ని డిస్క్రిషనరీ అధికారాలు ఉన్నవి. ఎందుకు అనంటే ఇతను రాజ్యాంగాన్ని లేదా రాజ్యాంగం కరెక్ట్ గా పరిపాలించబడుతుంది అని చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మరి ముఖ్యమంత్రి మంత్రి మండలి కరెక్ట్ గా పరిపాలన చేయట్లేరు అని నమ్మితే అప్పుడు ప్రెసిడెంట్ కి ఇతను సిఫారసు చేస్తాడు. ఏమని? ఇక్కడ రాజ్యాంగం యొక్క మెషినరీ ఫెయిల్ అయిపోయింది, సో కాబట్టి ఇక్కడ పరిపాలన రాజ్యాంగం ప్రకారం జరగట్లేదు అని చెప్పేసి ఈయన రెస్పాన్సిబుల్ గా రాష్ట్రపతికి రిపోర్ట్ ఇస్తే రాష్ట్రపతి యొక్క పరిపాలన విధించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో మరి కేంద్రంలో మనకి వైస్ ప్రెసిడెంట్ అనే ఆఫీస్ ఉంటుంది, బట్ రాష్ట్రంలో వైస్ గవర్నర్ లాంటి ఆఫీస్ ఏది కూడా ఉండదు. ఒకవేళ అపాయింట్మెంట్ ప్రాసెస్ ని చూస్తే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. కానీ 1956లో 7వ రాజ్యాంగ సవరణ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తి గవర్నర్ గా పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఓకే, 7వ రాజ్యాంగ సవరణ నిన్న కూడా డిస్కస్ చేసినాము. ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి పనిచేసేటువంటి అవకాశం ఇచ్చింది. సో మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి 1956 ఒక ఇంపార్టెంట్ ఘట్టం. ఎవరికైనా ఐడియా ఉందా ఏంటిది అనేది? ఆంధ్రప్రదేశ్ యొక్క ఏర్పాటు 1956లో ఆంధ్రప్రదేశ్. 1953లో ఏర్పడింది ఆంధ్ర. ఓకే, 1953లో ఏర్పడింది ఆంధ్ర మద్రాస్ నుంచి సపరేట్ అయ్యి. తర్వాత
ఈ ఆంధ్ర మరియు తెలంగాణ రెండు కలిసి పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ జరిగింది 56లో. ఆ తర్వాత అగ్రిమెంట్ యొక్క కారణంగా ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఓకే, సో ఇప్పుడు మనము గవర్నర్ యొక్క నియామకం గురించి చూసినారు మీరు. సో ద వే హీ కమ్స్ ఇన్ టు ద ఆఫీస్, సో గవర్నర్ ఏ విధంగా ఆఫీస్లోకి వస్తారు అనేది మీరు అక్కడ చూసినారు. మరి రాష్ట్రపతి ఏ విధంగా ఆఫీస్లోకి వస్తాడు, అతను చైర్ని ఏ విధంగా స్వీకరిస్తాడు అనేది ఒకసారి చూస్తే, ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాం మనం. రాష్ట్రపతి యొక్క ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రపతి యొక్క ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ని మనం ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాం, అంటే ఎన్నికల గణం అని అంటాం. సో ఆ ఎన్నికల గణంలో ఎవరుంటారు? ఇప్పుడు సాధారణంగా మనకి ఎన్నికల గణంలో ఎమ్మెల్యేలని ఎన్నుకోవాలి అనుకోండి, లేదా ఎమ్మెల్సీని ఎన్నుకోవాలి అనుకోండి, లేదా ఎంపీ ఆఫ్ ద లోక్సభ ఆర్ ఎంపీ ఆఫ్ ద రాజ్యసభ. సో వీళ్ళకి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? వీళ్ళ ఎలక్షన్స్ లో ఎవరు ఎలిజిబుల్? సార్ క్వశ్చన్ మరోసారి సార్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్, లోక్సభ ఎంపీ విషయంలో ఎవరు ఎలిజిబుల్, రాజ్యసభ ఎంపీ విషయంలో ఎవరు ఎలిజిబుల్, అంటే వాళ్ళని ఎన్నుకోవడానికి ఎవరు ఎలిజిబుల్? ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు ఓటర్లు ఎవరా ఓటర్లు? ప్రజలు, జనాలు. ఓకే, ఎమ్మెల్సీ వచ్చేసి ఎమ్మెల్యేలు అండ్ టీచర్లు, గ్రాడ్యుయేట్స్. ఓకే, వీళ్ళు జనాలు కాదా? వీళ్ళు కూడా జనాలు. ఓకే, ఇంకా లోక్సభ ఎంపీ విషయంలో అక్కడ కూడా జనాలే సార్, ప్రజలే, ఓటర్లు. ఓకే, నెక్స్ట్ రాజ్యసభ ఎంపీ రాజ్యసభ ఎంపీలోని ఎమ్మెల్యేలు అండ్ 12 మంది నామినేటెడ్ రాష్ట్రపతి. ఓకే, సరే. సో మనం ఎన్నికల ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 12 మంది తర్వాత వస్తారు, దీంట్లో వాళ్ళకి సంబంధం లేదు. సో ఇట్లా మనము జనాలు అనడము ఇదంతా వేగ్ ఉంటుంది కొంచెం, కాకపోతే మనం స్పెసిఫిక్గా వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఎమ్మెల్యేలు ఎలక్షన్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అని అంటే 18 years ఆర్ అబోవ్ ఉన్నటువంటి ఓటర్స్. ఓకే, సో జనాలు అంటే దాంట్లో ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా వస్తారు, 18 years అండ్ అబోవ్ ఉన్నటువంటి. సో దట్ డస్ నాట్ మీన్ ఇది ఏదో షై ఫీల్ అవ్వాల్సింది అట్లా ఏం కాదు, ఇట్స్ జస్ట్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇంటరాక్షన్ అంతే. సో స్పెసిఫిక్గా అన్ని అందరికీ ఒకటేసారి ఏమీ రావు, కాబట్టి మళ్ళీ ఇట్లా అంటున్నా అని మళ్ళీ తర్వాత నుంచి మీరు ఇంటరాక్ట్ అవ్వడమే మానేస్తే క్లాస్ బోరింగ్ అయిపోతుంది. ఓకే, సో 18 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత లోక్సభ ఎంపీ విషయంలో కూడా 18 years అండ్ అబోవ్ ఉన్నటువంటి ఓటర్స్ పార్టిసిపేట్ చేస్తారు. రాజ్యసభ విషయంలో ఎస్, యాజ్ యూ సెడ్, ఎమ్మెల్యేలు ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు, ఓన్లీ ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు. ఎమ్మెల్సీ విషయంలో ఎమ్మెల్యేలు, గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో ముఖ్యంగా గమనిస్తే ఎమ్మెల్యేల విషయంలో, తర్వాత లోక్సభ ఎంపీ విషయంలో, ఎమ్మెల్యే అండ్ లోక్సభ ఎంపీ విషయంలో 18 years అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది అక్కడ, అంటే ఆర్టికల్ 326 ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. సో ఈ 326 ఏంటి అని అంటే వయోజన ఓటు హక్కు లేదా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటాం. దీన్ని వయోజన ఓటు హక్కు అని అంటాం. సో సింపుల్ గా వయోజన ఓటు హక్కు ప్రకారము జరిగేటువంటి ఎన్నికలు ఏవి అని అంటే అది కేవలం ఎమ్మెల్యే ఎలక్షన్స్ మరియు లోక్సభ ఎంపీ ఎలక్షన్స్. ఇతర ఎన్నికలన్నీ కూడా, సో మరో మాటలో చెప్పుకోవాలి అని అంటే ప్రత్యక్ష ఎన్నికలన్నీ కూడా ఆర్టికల్ 326 ప్రకారం జరిగేవి, పరోక్ష ఎన్నికలన్నీ కూడా ఆర్టికల్ 326 కి మినహాయింపు ఉన్నది. ఓకే, సో 326 కి మినహాయింపు ఉన్నవి పరోక్ష ఎన్నికలు, 326 ప్రకారం జరిగేవి ప్రత్యక్ష ఎన్నికలు. అంటే సింప్లీ మీన్స్ ఆర్టికల్ 326 ఇట్లా చెప్తుంది అనమాట, ఎవరైతే 18 సంవత్సరాలు లేదా పైబడి ఉంటారో వాళ్ళు ఓటర్స్ గా ఉండడానికి అర్హులు అని చెప్తుంది. అర్థమైందా? సో కాబట్టి వీళ్ళందరినీ ఎన్నుకోవడంలో ఒక్కొక్కళ్ళు ఉన్నారు ఓటర్స్ గా. మరి రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి కూడా వీళ్ళలాగానే ఎలిజిబుల్ ఓటర్స్ ఉంటారు. సో మరి రాష్ట్రపతి విషయంలో ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరు అని అంటే, సో రాష్ట్రపతికి పరోక్ష ఎన్నికలు ఉంటవి, కాబట్టి దాంట్లో పార్లమెంటు ఉభయ సభల ఎన్నికైన సభ్యులు,
అంటే లోక్సభ మరియు రాజ్యసభ. రాష్ట్ర శాసనసభల ఎన్నికైన సభ్యులు అంటే 28 రాష్ట్రాల ఎమ్మెల్యేలు. కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికైన సభ్యులు. సో దీంట్లో ఢిల్లీ అండ్ పుదుచ్చేరి 2 యూనియన్ టెరిటరీల లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్. ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ కేవలం ఎన్నుకోబడ్డటువంటి సభ్యులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు, నామినేటెడ్ సభ్యులు పార్టిసిపేట్ చేయరు. సపోజ్ ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లో లోక్సభలో 2 104 అమెండ్మెంట్కి ముందు, రాజ్యసభలో 12 మంది, సో వీళ్ళు పార్టిసిపేట్ చేయరు. అదేవిధంగా 28 రాష్ట్ర అసెంబ్లీలలో 28 మంది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, అది 104 రాజ్యాంగ సవరణకు ముందు, సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయరు. తర్వాత యూనియన్ టెరిటరీల్లో కూడా ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు మాత్రమే రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానంలో పాల్గొంటారు. సో నోట్ చేయాల్సిన పాయింట్, పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల యొక్క నామినేటెడ్ సభ్యులు పార్టిసిపేట్ చేయరు, ఒక పాయింట్. రెండో పాయింట్, శాసన మండలి యొక్క సభ్యులు పార్టిసిపేట్ చేయరు. శాసన మండలి అని అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ నాట్ కంపల్సరీ హౌస్, ఇది కంపల్సరీ సభ కాదు, కేవలం 6 రాష్ట్రాల్లోనే ఇప్పుడు ఇది ఉంది. సో కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ వెదర్ ఎలక్టెడ్ ఆర్ అపాయింటెడ్, నామినేటెడ్, వాట్స్ ఎవర్, సో వాళ్ళు దే విల్ నెవర్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎందుకు అనంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కంపల్సరీ సభ కాదు. సో వెన్ ఇట్ ఈస్ నాట్ అ కంపల్సరీ హౌస్ కాదు కాబట్టి దానికి ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది వ్యతిరేకం అవుతుందన్నమాట. ఓకే, తర్వాత ఓటింగ్ యొక్క బలాన్ని నిర్ణయించడం అంటే ఓటు యొక్క వేటేజ్, ఓటింగ్ యొక్క వేటేజ్ని లెక్క కడతారనమాట. సో సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, సో ఈ ఎమ్మెల్యేలు అందరి యొక్క ఓట్ వాల్యూ సేమ్ 0.1. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల ఓటు వాల్యూ అందరిది కూడా సేమ్. రెండో పాయింట్, ఆంధ్రాలో ఉన్న ఎమ్మెల్యేలందరి ఓటు వాల్యూ సేమ్. ఏంటి అర్థం అంటే ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు వాల్యూ తెలంగాణ ప్రజల అంటే తెలంగాణ ఓటర్లతోటి భాగిస్తే వచ్చేటువంటి వాల్యూ అన్నమాట. సో ఆంధ్ర యొక్క ఎమ్మెల్యేల ఓటు వాల్యూ ఆంధ్ర జనాలతోటి అంటే ఆంధ్ర ఓటర్లతోటి భాగిస్తే వచ్చేటువంటి శాతం. సో ఏ రాష్ట్రం యొక్క ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రం యొక్క ప్రజల అంటే ఓటర్లతోటి భాగిస్తారు కాబట్టి అందరు ఎమ్మెల్యేలది ఓటు వాల్యూ సేమ్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేల ఓటు వాల్యూ సేమ్, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేల ఓటు వాల్యూ సేమ్. కానీ ఎప్పుడైతే మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తామో ఆంధ్ర ఎమ్మెల్యేల ఓటు వాల్యూ తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు వాల్యూని కంపేర్ చేస్తామో అప్పుడు వ్యత్యాసం ఉంటుందన్నమాట. సో తెలంగాణ ఎమ్మెల్యేలది ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, ఆంధ్ర ఎమ్మెల్యేలది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కంపారిటివ్లీ. సో ఇది చెప్పబోతున్నాను, నేను చెప్పడానికి ట్రై చేస్తుంది. సో 118 ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల వెయిట్ అంటే స్థానాలు ఎన్ని అని అంటే 118. సో ఈ 118 ఎమ్మెల్యేల ఓటు వాల్యూ సేమ్ అన్నమాట. ఆంధ్రాలో ఎన్ని స్థానాలు 178. ఆంధ్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంత్ ఎంత? 175. సో ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నట్టు సో ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, వాళ్ళందరిది కూడా సేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 118, 175 వీళ్ళలో ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే వీళ్ళిద్దరిది పోలిస్తే వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఓటర్స్ సంఖ్యలో తేడా ఉంటుంది కాబట్టి ఇట్లా వ్యత్యాసం ఉంటుంది. సో ఒక పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేల ఓటు వాల్యూ సేమ్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే 2 రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు వాల్యూని మనం కంపేర్ చేస్తే ఎక్కువ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్
సభ్యుల యొక్క ఓటు వాల్యూ అందరిది కూడా సేమ్. మరి పార్లమెంట్ సభ్యుల ఓటు వాల్యూ ఎవరిని బేస్ చేసుకొని లెక్క కడతారు అని అంటే అన్ని రాష్ట్రాల యొక్క శాసన సభ్యులు, అంటే అన్ని రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేల తోటి డివైడ్ చేస్తే పార్లమెంట్ సభ్యుల యొక్క ఓటు వాల్యూ వస్తుంది. ఓకే, ఈ 3 పాయింట్స్ ఇక్కడ నుంచి. సో ఎన్నికల ప్రక్రియ చూస్తే దీన్ని ఏక బదిలీ ఓటు ద్వారా జరిగేటువంటి దామాషా ప్రాతిపదిక అని అంటాం. ఓకే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని అంటాం, దామాషా ప్రాతిపదిక. తర్వాత సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏక ఓటు బదిలీ విధానం అని చెప్పేసి అంటాం. సో ఇది రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. తర్వాత పూర్తి మెజారిటీ వచ్చిన వ్యక్తిని ఎన్నుకోబడ్డ వ్యక్తిగా పరిగణిస్తారు. పూర్తి మెజారిటీ అంటే ఒక ఫిక్స్డ్ కోటా రావాలన్నమాట. ఒక ఫిక్స్డ్ కోటా 50% ప్లస్ 1, 50% ప్లస్ 1 వస్తే ఆ వ్యక్తి ఎన్నుకోబడ్డట్టు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇట్లా బదిలీ ఓటు ఉంటుంది. ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు మనకి. సో బ్యాలెట్ పేపర్ వచ్చినప్పుడు పర్సన్ ఎక్స్ వెళ్ళి ఇక్కడ ABCD నలుగురు నిలబడ్డారు అని అనుకోండి. సో ఇప్పుడు పర్సన్ ఎక్స్కి నచ్చిన వ్యక్తికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో ఒకవేళ ఇతను కాకపోతే తర్వాత వ్యక్తికి 2వ ప్రిఫరెన్స్, ఇతనికి 3వ ప్రిఫరెన్స్, ఇతనికి 4వ ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో తర్వాత ఓట్లు లెక్క కట్టేటప్పుడు ఏ వ్యక్తికి అయితే 50% కోటా వస్తుందో, ఆ 50% కోటా ఫిక్స్డ్ కోటా ఏదైతే వస్తుందో ఆ వ్యక్తిని మనము ఎలక్టెడ్గా డిక్లేర్ చేస్తాము. సో అట్లా రాని ఎడల లీస్ట్ వచ్చిన ఓటర్ని ఎలిమినేట్ చేస్తారు. అంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తిని ఎలిమినేట్ చేసి అతని ఓట్లు తర్వాత మిగిలిన వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దాన్నే మనము సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి అంటాం, ఓట్లు బదిలీ అని అంటాం. ఓకే, తర్వాత ఏదైనా ఎన్నికలకు సంబంధించి వివాదాలు వస్తే సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం అంతిమం అన్నమాట. సో పరోక్ష ఎన్నికలు ఎన్నుకున్నాం మనము, ఎందుకు అడాప్ట్ చేసుకున్నాము? పరోక్ష ఎన్నికలకి కారణం ఏంటి అని అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. పాయింట్ నెంబర్ 1. సో రెండో పాయింట్ ఏంటి? ఇక్కడ రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధికారి. పాయింట్ నెంబర్ 2. కాబట్టి ఇదొక లాంఛనప్రాయమైనటువంటి పాత్రని కలిగి ఉంటాడు. సో ఇతను యాక్చువల్గా ఎలాంటి అధికారాలను కలిగి ఉండడు, అంటే డైరెక్ట్గా రూల్ చేయడు. సో డైరెక్ట్గా ఇతను రూల్ చేయడు, కేవలం ఒక సింబల్గా ఉంటాడు. కాబట్టి ఇతని కోసము డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇదొక రీజన్. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో క్రూషియల్ రోల్ ప్లే చేసేది ప్రధానమంత్రి. సో కాబట్టి ఇతనికి డైరెక్ట్ ఎలక్షన్స్ అక్కరలేదు. అండ్ ఇంకొకటి, ఆర్థికంగా కూడా చాలా ఖర్చు అవుతుంది. ఇది కూడా ఒక రీజన్, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇతను ప్రాతినిధ్యం వహిస్తాడు యూనియన్కి మరియు రాష్ట్రాలకి. ఓకే, సో యూనియన్కి మరియు రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి ఇతను పూర్తి భారతదేశానికి కూడా రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఓకే, సో దీనికి ఒక ప్రాబ్లం ఉందన్నమాట మన పేర్లో. ఇదేం అక్కర్లేదు, అంత ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్ట్స్ని ఫిల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, కానీ మనం ఇండియాలో ఫిల్ చేసేది కేవలం ప్రెసిడెంట్ పోస్ట్ ఒక్కటే. కాబట్టి దీన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని కాకుండా ప్రిఫరెన్షియల్ రిప్రజెంటేషన్ అని అనాలి అని అంటున్నారు. ఓకే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది సాధారణంగా 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులని ఫిల్ చేయడానికి వాడతాం. సో మనము ఇక్కడ ఫిల్ చేస్తుంది కేవలం ప్రెసిడెంట్ పోస్ట్నే. కాబట్టి దీన్ని ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అని అనాలి అని చెప్పేసి పొలిటికల్ సైంటిస్ట్స్ అంటున్నారు. అది అంత అవసరమైన పాయింట్ ఏమీ కాదు. సో అర్హతలు, ఒక వ్యక్తి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు ఉండాలి. తర్వాత ఇదొక ఎక్స్ట్రా పాయింట్, లోక్సభ సభ్యత్వానికి కావాల్సినటువంటి అర్హతలు కలిగి ఉండాలి. లోక్సభ సభ్యత్వానికి కావాల్సినటువంటి అర్హతలు కలిగి ఉండాలి. ఎందుకు? కార్యనిర్వాహక వర్గం వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎవరికి కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ అవుతారు అని అంటే వాళ్ళు లోక్సభకి కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ ఉంటారు.
వాళ్ళు సామూహికంగా లోక్సభకి బాధ్యత వహిస్తారు కాబట్టి లోక్సభ సభ్యత్వానికి కావాల్సినటువంటి అర్హతలు కావాలి. అంటే సింపుల్గా పార్లమెంట్ ఇప్పుడు 1951లో ఒక చట్టం చేసింది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. సో ఆ చట్టంలో లోక్సభ ఎంపీకి కావాల్సిన అర్హతలు ఉన్నవి. సో ఆ అర్హతలన్నీ కూడా రాష్ట్రపతికి కూడా ఉండాలి. సో ఇవి రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌరసత్వం, 35 సంవత్సరాల వయసు, ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ పార్లమెంట్ చట్టం ద్వారా చేస్తే ఆ క్వాలిఫికేషన్స్ కూడా రాష్ట్రపతికి ఉండాలి అని చెప్పేసి ఓకే. తర్వాత లాభదాయకమైనటువంటి పదవి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అంటే లాభదాయకమైనటువంటి పదవిని కలిగి ఉండకూడదు. రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టాలి అని అనుకునే వ్యక్తి లేదా రాష్ట్రపతిగా ఎన్నిక కావాలి అని అనుకునే వ్యక్తి లాభదాయకమైనటువంటి పదవిని కలిగి ఉండకూడదు. అంటే ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు లేదా ఇతర పబ్లిక్ అథారిటీస్ కింద లాభదాయకమైనటువంటి కార్యాలయాన్ని కలిగి ఉండకూడదు. సపోజ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అని అంటే ప్రధానమంత్రి మరియు అతని యొక్క మంత్రి మండలి. సో ఆ మంత్రులు, చాలా మంత్రులు ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కోల్, లా అండ్ జస్టిస్, హోమ్, ఇట్లా చాలా. సో ఆ మినిస్టర్స్ కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తి అవ్వకూడదు. మినిస్టర్స్ కింద సింపుల్గా చెప్పాలి అని అంటే గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వకూడదు. సో మరి ప్రెసిడెంట్, రాష్ట్ర గవర్నర్లు, మంత్రులు వీళ్ళు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తారా అని అంటే వీళ్ళు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రారు. వీళ్ళు లాభదాయకమైనటువంటి పదవిలోకి రారు. అంటే వీళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాని కలిగి ఉన్నారు. వీళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాని కలిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గవర్నర్గా ఉన్న వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయడానికి రావచ్చు, లేదా మినిస్టర్గా ఉన్న వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయడానికి రావచ్చు. కానీ ఒక ఐఏఎస్గా ఉన్న వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయడానికి రావడానికి లేదు. ఎందుకంటే ఇతను లాభదాయకమైనటువంటి పదవిని కలిగి ఉన్నాడు. రావాలి అంటే ఇతను రిజైన్ చేసి రావాల్సినటువంటి అవకాశం రావాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఎన్నిక కావడానికి నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ నామినేషన్ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నటువంటి ఎలక్టరల్ కాలేజ్లో ఉన్నటువంటి సభ్యులు 50 మంది ప్రతిపాదించాలి అండ్ 50 మంది మద్దతు ఇవ్వాలి. అంటే మొత్తం ఒక 100 మంది ఇతనికి సపోర్ట్గా ఇవ్వాలి. ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఇతను ఓకే, లేదా ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఈమె ఓకే అని చెప్పాలన్నమాట. సో అప్పుడు ఆయన యొక్క నామినేషన్ని స్వీకరించడం జరుగుతుంది. తర్వాత దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 15,000 డిపాజిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కనీసం 6వ వంతు ఓట్లు అతనికి వస్తే ఆ డిపాజిట్ అనేది దక్కుతుంది. ఓకే. సో ఎన్ని వేలు డిపాజిట్ చేయాలి అంటే 15,000 డిపాజిట్ చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో 6వ వంతు ఓట్లు వస్తే అప్పుడు ఆ డిపాజిట్ తిరిగి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ఆ డిపాజిట్ని తిరిగి ఇవ్వడం ఉండదు. ఓకే. తర్వాత 1997కి ముందు ఆ డిపాజిట్ మొత్తం ఎంత ఉండేది అని అంటే 2,500 మాత్రమే ఉండేది. అంటే అర్థం ఏమిటి, 1997 తర్వాత 2,500 నుంచి తీసుకొచ్చి దీన్ని 15,000కి పెంచినారు. అదేవిధంగా ప్రతిపాదకులు మరియు ప్రపోజర్స్ అండ్ సెకండర్స్, మద్దతుదారులు మరియు ప్రతిపాదకులు 10 ఉండేది ఇంతకు ముందు. 1997కి ముందు 10 మంది ప్రపోజర్స్ అండ్ 10 మంది సెకండర్స్. ప్రపోజర్స్ అని అంటే ఈయన పేరుని రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రపోజ్ చేయడం. సో అతన్ని ఆ ప్రపోజల్ చేసిన తర్వాత ఇంకా 10 మంది ఓకే గట్టిగా మద్దతు ఇవ్వడం అన్నమాట. సో ఇట్లా 10 మంది ప్లస్ 10 మంది ఉండే. సో దీన్ని 50 + 50గా 1997 తర్వాత చేసినారు. ఎందుకు అని అంటే ప్రాసెస్ని కొంచెం స్ట్రిక్ట్ చేసినారు, ప్రాసెస్ని కొంచెం స్ట్రింజెంట్ చేసినారు. దేర్ఫోర్ ఎవరైతే సీరియస్ కానటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు, సో ఇక్కడ చూడండి ట్రాన్స్లేషన్, పనికి మాలిన అంట. సో పనికి మాలిన లేదా సీరియస్ కానటువంటి అభ్యర్థులను నిరుత్సాహపరచడం. ఓకే, నాన్ సీరియస్ క్యాండిడేట్స్ని నిరుత్సాహపరచడం కోసం ఈ క్రైటీరియాని ఉంచడం జరిగింది.
ఓకే, సో ఇది రాష్ట్రపతి మనకి ఆఫీస్లో వచ్చేటువంటి విధానం. ఏ విధంగా రాష్ట్రపతికి ఆఫీస్లోకి వస్తాడు అంటే ఎన్నికల ద్వారా వస్తాడు అని చెప్పేసి చూడాలి. సో గవర్నర్ది చూస్తే గవర్నర్ రాష్ట్రపతి ద్వారా అతని యొక్క వారెంట్ అండ్ సీల్, రాష్ట్రపతి యొక్క ముద్ర సీల్ తో పాటు ఇట్లా కూడా అడుగుతారనమాట క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అపాయింటెడ్ విత్ ద హ్యాండ్ అండ్ సీల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. కాబట్టి భారత రాష్ట్రపతి గవర్నర్ యొక్క నియామకం విషయంలో అతని యొక్క వారెంట్, హ్యాండ్ అండ్ సీల్ అంటే అతని యొక్క ముద్ర, అధికార ముద్రతో పాటు రాష్ట్రపతిని నియమిస్తాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇతను కేంద్రం యొక్క నామినీ రాష్ట్రాల్లోకి వచ్చి పనిచేస్తాడు. ఇతను గవర్నర్ పదవి కేంద్రం ద్వారా అపాయింట్ చేయబడ్డప్పటికీ కూడా ఇది స్వతంత్రంగా ఉంటుంది అండ్ కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణలో లేదా ఆధీనంలో ఉండదు. ఎందుకంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అండ్ వీళ్ళు అక్కడ ఆ పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మండలి యొక్క సలహా సహకారంతో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో ఇతనికి ఎన్నికలు కాకుండా ఎందుకు మరి అపాయింట్మెంట్ ప్రాసెస్ని ప్రిస్క్రైబ్ చేసినారు? ఇక్కడ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటున్నాం, మరి అదే విధంగా గవర్నర్ని కూడా ఎన్నుకుంటే అయిపోతుంది కదా అని అంటే, ఒకటో కారణము కేంద్రంతో లింక్ మెయింటైన్ చేయాలి మనం. ఓకే, కేంద్రంతో లింక్ మెయింటైన్ చేయాలి, అదొకటి. తర్వాత రెండో రీజన్, ఎన్నుకుంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రికి మరియు గవర్నర్కి మధ్యన తగాదా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఒకటి కారణము. ఇది ఎన్నుకోవడము అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి వ్యతిరేకం. సో కేంద్రంలో కూడా మనము ప్రత్యక్ష ఎన్నికలు సిఫారసు చేయలేదు. సో ఇక్కడ అసలు ఎన్నికలే లేవు. సో కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కేంద్రంలోనూ ఉంది, రాష్ట్రంలోనూ ఉంది. కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఇది వ్యతిరేకం అనమాట, ఎన్నిక ప్రాసెస్ అనేది. తర్వాత ఇంకో కారణం ఏంటి అని అంటే, గవర్నర్కి మరియు ముఖ్యమంత్రికి మధ్య తగాదా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఇద్దరు కూడా సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ తోటి ఎన్నుకోబడతారు. కాబట్టి నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ అనే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రపతి ఏమో పరోక్షంగా ఎన్నుకోబడుతున్నారు, ప్రధానమంత్రి అపాయింట్ చేయబడుతున్నారు ఆయన ద్వారా. బట్ సమ్హౌ ప్రధానమంత్రి రిక్వైర్మెంట్ ఏంటి? లోక్సభలో లేదా రాజ్యసభలో ఎంపీగా ఉంటాడు. సో అతను ప్రజల నుంచి ఫ్లో అవుతూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కూడా తగాదా ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఇతను ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అండ్ ఇతను అపాయింటెడ్. సో కాబట్టి వ్యత్యాసం ఉంది. ఇక్కడ రాష్ట్రంలో అయితే గవర్నర్ మరియు ముఖ్యమంత్రి ఇద్దరు ఎలక్టెడే అవుతారు. సో అట్లా ఎలక్టెడ్ అవ్వడం వల్ల తగాదా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎన్నిక విధానాన్ని సిఫారసు చేయలేదు. తర్వాత అనవసరంగా ఖర్చు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు తటస్థంగా నిష్పాక్షికంగా పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు, వేర్పాటువాద ధోరణికి దారి తీయవచ్చు అండ్ రాష్ట్రాలపై కేంద్రం యొక్క నియంత్రణ ఉండదు. సో రాష్ట్రాలపై కేంద్రం యొక్క నియంత్రణ యాక్చువల్గా ఇప్పుడు కూడా రాష్ట్రాలపై కేంద్రం యొక్క నియంత్రణ ఏం లేదు. ఓకే, సో గవర్నర్ ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తారు. కానీ ఇతను యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగాన్ని రాష్ట్రంలో రక్షించే వ్యక్తిగా రాష్ట్రంలో ఏదైనా తికమక ఏదైనా తేడా జరిగితే వెంటనే రాష్ట్రపతికి రిపోర్ట్ ఇస్తాడు. సో ఆ సౌలభ్యం కోసము నియామకానికి మనము మొగ్గు చూపినము రాదర్ దెన్ ద ఎలక్షన్స్. సో ఇతను భారత పౌరుడుగా ఉండాలి, తర్వాత 35 సంవత్సరాల వయసుని కలిగి ఉండాలి, ఇదొకటి. సో గవర్నర్ విషయంలో 2 సంప్రదాయాలు ఏర్పడ్డవి. సాంప్రదాయాలు ఏర్పడ్డవి. కన్వెన్షన్స్ అని అంటాం, ఇది ట్రాన్స్లేషన్. కన్వెన్షన్ అంటే సమావేశాలు అని మిస్టేక్ పడింది, బట్ కన్వెన్షన్ అంటే సాంప్రదాయాలు. సో 2 సాంప్రదాయాలు ఏంటి? ఆ 2 సాంప్రదాయాలు అని అంటే, నిష్పాక్షికంగా పనిచేయటం కోసం ఒక వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేసేటప్పుడు అతను ఆ పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాకుండా చూసుకోవాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు తీసుకుపోయి తెలంగాణ వ్యక్తిని పోయి ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా, లేకపోతే తెలంగాణ వ్యక్తిని తీసుకుపోయి ఉత్తరాఖండ్కి గవర్నర్గా,
లేదా హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా అపాయింట్ చేయాలి, అంతేగాని తెలంగాణ వ్యక్తిని తెలంగాణలో అపాయింట్ చేయడము కాదు. సో అట్లా అపాయింట్ చేయకూడదు, అదొక కన్వెన్షన్ అనమాట. ఇంకొకటి, ఎప్పుడైతే నువ్వు రాష్ట్రపతి ఎప్పుడైతే అక్కడ గవర్నర్ని అపాయింట్ చేయాలి అని అనుకుంటున్నావో ముఖ్యమంత్రిని కలిసి ఆ తర్వాత అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వు. ఎందుకు? ఈ గవర్నర్ వెళ్ళి పనిచేసేది ముఖ్యమంత్రి తోటి. సో కాబట్టి ముఖ్యమంత్రి యొక్క సూచన. సో ఇవి కేవలం సాంప్రదాయాలు మాత్రమే. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అని అంటే, రాజ్యాంగం ప్రకారము గవర్నర్ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి అని అడుగుతాడు. సో స్టేట్మెంట్ కరెక్టా తప్ప? ఇది సాంప్రదాయం ప్రకారము. సాంప్రదాయాలు ఏంటి? ఒకటి, వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. రెండవది, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరగాలి. ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా అడుగుతారు మిమ్మల్ని, రెండు స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేస్తాడు. స్టేట్మెంట్ ఏ ఏమంటాడు అని అంటే, వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తర్వాత స్టేట్మెంట్ బి, ముఖ్యమంత్రిని కలవాలి. ఇప్పుడు క్వశ్చన్, ఈ పై రెండు స్టేట్మెంట్స్లో రాజ్యాంగం ప్రకారం సరైనది ఏది అని అంటాడు. అప్పుడు ఆప్షన్ ఏ ఓన్లీ, ఏ మాత్రమే. ఆప్షన్ బి మాత్రమే. ఆప్షన్ సి ఏ అండ్ బి. ఆప్షన్ డి నన్, నీదర్ ఏ నార్ బి. ఏంటి ఆన్సర్? ఏంటి ఆన్సర్? సి, ఏ అండ్ బినా? సో నీదర్ ఏ నార్ బి. సో ఇక్కడ వేరే రాష్ట్రానికి చెంది ఉండాలి, ఓకే. ముఖ్యమంత్రిని సంప్రదించాలి, ఓకే. కానీ ఇది రాజ్యాంగం ప్రకారం కాదు, ఇది సాంప్రదాయం అన్నమాట. ఇది రాజ్యాంగం ప్రకారము కాదు, సాంప్రదాయం. కాబట్టి నీదర్ ఏ నార్ బి. సో ఇప్పుడు పై రెండు వాటిలో ఏవి సాంప్రదాయాలు అని అడిగితే అప్పుడు ఏ అండ్ బి అవుతుంది ఆన్సర్. కాబట్టి వెరీ వెరీ స్పెసిఫిక్గా చదవాల్సిన అవసరం ఉంది. సో ఇవి రెండు కూడా సాంప్రదాయాలు, ఓకే. సో ఇట్లా ఈ సాంప్రదాయం చాలాసార్లు ఉల్లంఘించబడింది అనమాట. ఎందుకనంటే అది రాజ్యాంగంలో లేదు కాబట్టి, సాంప్రదాయం కాబట్టి ఉల్లంఘించబడుతుంది, ఓకే. సో మరి ఇట్లా ఈ మోడల్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే, కెనడా నుంచి తీసుకున్నాం మనం ఈ మోడల్ని, ఓకే. అమెరికాలో గవర్నర్ను డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటారు అనమాట. అమెరికాలో గవర్నర్ను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. అదే కెనడాలో గవర్నర్ జనరల్ అంటాం మనం. అక్కడ మన రాష్ట్రపతి స్థానంలో అక్కడ గవర్నర్ జనరల్ ఉంటారు. సో కెనడాలో గవర్నర్ జనరల్ ఆ ప్రావిన్స్లో, రాష్ట్రంలో గవర్నర్ని నియమిస్తారు. సో కాబట్టి గవర్నర్ యొక్క నియామకం మెథడ్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని అంటే కెనడా నుంచి. మరి గవర్నర్ యొక్క ఆఫీస్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి. ఈ రెండు పాయింట్స్ కూడా ఇక్కడ నోట్ చేయాలి. సో షరతులు ఏంటి గవర్నర్కి? సో గవర్నర్ శాసనసభకి సభ్యత్వాన్ని కలిగి ఉండకూడదు, ఒకటో షరతు. ఒకవేళ గవర్నర్ పార్లమెంట్లో సభ్యత్వం ఉన్నా లేదా రాష్ట్ర శాసనసభల్లో సభ్యత్వం ఉన్నా అట్లాంటి వ్యక్తి గవర్నర్గా అపాయింట్ చేయబడ్డప్పుడు ఆయన సీట్ ఆటోమేటిక్గా ఖాళీ అయిపోతుంది అన్నమాట. సేమ్ లాభదాయకమైనటువంటి పదవిని ఇతను కలిగి ఉండరాదు. ఈయనకున్నటువంటి అవకాశం ఏంటి అని అంటే రాజ్ భవన్ ఉంటుంది ఈయన కోసం. సో ఈ రాజ్ భవన్లో వితౌట్ రెంట్ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో గవర్నర్కి పారితోషికాలు ఉంటాయి, జీతభత్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పార్లమెంట్ ద్వారా నిర్ణయించబడతాయి. సో నోట్ చేయాల్సిన ఇంకొక పాయింట్, గవర్నర్కి సంబంధించినటువంటి జీతభత్యాలు అన్నీ కూడా
పార్లమెంట్ ద్వారా నిర్ణయించబడతాయి. మరి రాష్ట్రపతి జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తాడు? రాష్ట్రపతి జీతభత్యాలని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు? రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? ఎనీబడి? సో రాష్ట్రపతి యొక్క జీతభత్యాలని కూడా పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను కూడా పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసినప్పుడు అతని యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? అలాంటప్పుడు రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి ఎప్పుడైతే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేస్తున్నారో, సో అట్లా పనిచేసినప్పుడు సపోజ్ సే కర్ణాటక అండ్ గోవా ఈ 2 రాష్ట్రాలకు కలిపి ఒక వ్యక్తి గవర్నర్గా ఉన్నారు. అలాంటప్పుడు పార్లమెంట్ నిర్ణయించినటువంటి జీతభత్యాలు వర్తించవు. ఇప్పుడు ఎవరు నిర్ణయించాలి ఇతని యొక్క జీతభత్యాలు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించాలి. ఎట్లా నిర్ణయిస్తాడు? కర్ణాటక వాళ్ళు ఎంత పే చేయాలి, గోవా వాళ్ళు ఎంత పే చేయాలి అని చెప్పేసి రాష్ట్రపతి జీతభత్యాల్ని నిర్ణయిస్తారు. సో వాళ్ళ యొక్క పదవీ కాలంలో గవర్నర్ యొక్క జీతభత్యాలు తగ్గించడానికి అవకాశం లేదు. గవర్నర్ యొక్క జీతభత్యాలు అతని యొక్క పదవీ కాలంలో తగ్గించడానికి లేదు. 2018లో 1,10,000 నుంచి 3,50,000కి అతని యొక్క జీతాలు పెంచడం జరిగింది. అయితే మనకి రాష్ట్రపతికి లేదా గవర్నర్కి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లేదా వాళ్ళు ఆఫీస్ని హోల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ జరగదు. వాళ్ళను అరెస్ట్ చేయటం కానీ వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ జరగదు. సో దాన్నే ఇమ్యూనిటీ అని అంటాం. సో ట్రాన్స్లేషన్ కాబట్టి రోగ నిరోధక శక్తి అని పడింది. సో ఇమ్యూనిటీ అంటే రక్షణ. దేని నుంచి రక్షణ? వాళ్ళను జైల్లో ఉంచకుండా లేదా అరెస్ట్ చేయకుండా రక్షణ. అయితే 2 నెలల అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. 2 నెలల అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి సివిల్ కేసెస్లో, అది కూడా వ్యక్తిగత చర్యలకి సంబంధించి. సో గవర్నర్ ఉన్నారు, ఏదైనా వ్యక్తిగత చర్య అంటే వ్యక్తిగతంగా తప్పు చేసినారు. ఆ తప్పు ఎలాంటిది అని అంటే సివిల్ కేస్. సో దానికోసం ఇతన్ని అరెస్ట్ చేయడం కోసం 2 నెలల అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే 2 నెలల అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. అది కూడా కేవలం సివిల్ విషయాలకు మాత్రమే సంబంధిస్తుంది. క్రిమినల్ విషయాలలో సంబంధించలేదు. ఆ సివిల్ విషయాలు కూడా వ్యక్తిగతం అయి ఉండాలి. ఓకే, అది పాయింట్ అన్నమాట. సో ప్రమాణ స్వీకారం గవర్నర్ విషయంలో తప్పనిసరిగా ఆఫీస్ని తీసుకునే ముందు అంటే ఆ చైర్ని తీసుకునే ముందు ప్రమాణ స్వీకారం చేయాలి. ఎవరి ముందు చేస్తారు అనంటే ప్రమాణ స్వీకారం సంబంధించిన హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ద్వారా లేదా అతను లేకపోతే అత్యంత సీనియర్ న్యాయమూర్తి ద్వారా తీసుకుంటారు. ఎప్పుడైతే గవర్నర్ పదవిలో ఉండారో లేదా తాత్కాలికంగా గవర్నర్లు అపాయింట్ చేయబడ్డప్పుడు అలాంటి వ్యక్తి కూడా అలాంటి ప్రమాణమే చేయాలి. సో ఎవరైతే ఈ చైర్లో, సపోజ్ ఇది గవర్నర్ చైర్ అనుకోండి, ఎక్స్ అనేది గవర్నర్ చైర్. సో ఇక్కడ 5 సంవత్సరాలకి అపాయింట్ చేయబడ్డ గవర్నర్ అయినా లేదా తాత్కాలికంగా 2 నెలలకి అపాయింట్ చేయబడ్డ గవర్నర్ అయినా ఎవరైనా ఈ చైర్లో వచ్చి కూర్చోవాలి అని అనుకుంటే ఆ సంబంధించిన రాష్ట్ర హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇన్ కేస్ చీఫ్ జస్టిస్ అబ్సెంట్ అయితే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్. సో సంబంధించిన రాష్ట్రం యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ దగ్గర ప్రమాణ స్వీకారం చేయాలి. మరి రాష్ట్రపతి ప్రమాణం ఎవరి దగ్గర చేస్తారు అని అంటే అతను సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి దగ్గర
ప్రమాణం చేస్తారు. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి దగ్గర ప్రమాణం చేస్తారు. ఒకవేళ అట్లాంటి ప్రధాన న్యాయమూర్తి అవైలబుల్గా లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జడ్జ్, అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో సో అట్లాంటి న్యాయమూర్తి దగ్గర ప్రమాణ స్వీకారం తీసుకుంటాడు అన్నమాట. తాత్కాలికంగా అధ్యక్షుడు పదవిలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా కూడా అట్లాంటి ప్రమాణం చేయవలసిందే. ఓకే, సో ఒకవేళ శాసనసభలో సభ్యుడుగా ఉన్న, పార్లమెంట్లో సభ్యుడుగా ఉన్న అలాంటి వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డప్పుడు అతని యొక్క సభ్యత్వం ఆటోమేటిక్గా పోతుంది. అండ్ లాభదాయకమైనటువంటి కార్యాలయాన్ని ఇతను కూడా కలిగి ఉండడానికి లేదు. సో ఇతనికి అధికార నివాసం ఉంటుంది, దాన్ని మనం రాష్ట్రపతి భవన్ అని అంటాం. సో వేతనాలు, అలవెన్స్లు అన్నీ కూడా రాష్ట్రపతికి పార్లమెంట్ ద్వారా నిర్ణయించబడతాయి. 2018లో 1,50,000 నుంచి 5 లక్షలకి పెంచినారు. 2008లో పదవీ విరమణ చేసినటువంటి అధ్యక్షులకు నెలవారీ పెన్షన్ వాళ్ళ యొక్క జీతంలో 50%గా పెంచబడింది. ఇంతకుముందు కేవలం ఇయర్లీ 3 lakhs ఇచ్చేవాళ్ళు అనమాట. 2008కి ముందు ఇయర్లీ 3 lakhs ఇచ్చేవాళ్ళు. కానీ 2008 నుంచి ఏం చేస్తున్నారు అని అంటే నెలకి వాళ్ళ యొక్క చివరి నెల జీతంలో 50%, చివరి నెల జీతంలో 50%. సో ఎంత ఉంది? 1,50,000 ఉంది అప్పుడు. సో 1,50,000 అంటే దీంట్లో 50% ఎంత? 75,000. సో నెలకి 75,000 వస్తూ ఉంటుందన్నమాట అప్పటి వాళ్ళకి. సో 2008 కంటే ముందు వాళ్ళకి. సో ఇప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళకి 5 లక్షలు కాబట్టి దాంట్లో 50% అంటే ఎంత? 2.5 లక్షలు. సో ఇతనికి కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. సేమ్ ఇతని ఇమ్యూనిటీ కూడా వ్యక్తిగతమైనటువంటి చర్యలకు సంబంధించి 2 నెలల అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి, అది కూడా సివిల్ సంబంధించినటువంటి విషయాలు, సివిల్ ప్రొసీడింగ్స్లో. కానీ అతని యొక్క అధికారికమైనటువంటి విషయాల్లో మనము రాష్ట్రపతి మీద కేసు పెట్టడానికి లేదా రాష్ట్రపతిని జైల్లో ఉంచడానికి లేదు. గవర్నర్ది ఇది సేమ్ అన్నమాట. తర్వాత మాజీ అధ్యక్షులు వాళ్ళ జీవిత భాగస్వాములకు సంబంధించి మరణించినటువంటి అధ్యక్షులు లేదా మాజీ అధ్యక్షులకి ఈ సౌకర్యాలన్నీ కూడా ఉంటాయి. కార్, వైద్యం, చికిత్స, ప్రయాణం, సెక్రటరీకి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో పదవీ కాలం చూస్తే రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. అది ఫిక్స్ చేయబడింది అనమాట. ఇట్ ఈస్ ఫిక్స్డ్ అంటే దీంట్లో ఎలాంటి మార్పు ఉండకూడదు. ఓకే, మార్పు ఉండదు. ఒకవేళ రాజీనామా చేయాలి అని అనుకుంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి రాజీనామా లెటర్ ఇచ్చి చేయవచ్చు. అభిశంసనం ఇతని పదవీ కాలం పూర్తి కాకముందే పార్లమెంట్ తొలగించేటువంటి ప్రక్రియ. ఒకవేళ మళ్ళీ ఎన్నికలు జరగడానికి ఏమైనా లేట్ అయితే ఆ లేట్ అయిన క్షణంలో కూడా ఉన్నటువంటి రాష్ట్రపతి తదుపరి రాష్ట్రపతిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంటే తదుపరి ఉత్తరాధికారి, ఇక్కడ వారసుడు అని ఇచ్చినాడు, బట్ ఉత్తరాధికారి. సో ఉత్తరాధికారి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్గా కొనసాగుతాడు. ఓకే, పర్సన్ ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఇక్కడ సందర్భం చెప్తున్నా చూడండి. పర్సన్ ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇతను రిజైన్ చేసినాడు అనుకోండి. సో రిజైన్ చేసినాడు వెంటనే విదిన్ 6 months 6 నెలల్లోగా ఆ పొజిషన్ని ఫిల్ చేయాలి. మరి ఇక్కడ ఖాళీ ఏర్పడింది, ఆ ఖాళీని పూర్తి చేయడానికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారంలోకి వస్తాడు. ఇదొక సందర్భం. ఇంకొక సందర్భం చూడండి. ఈ పర్సన్ ఎక్స్ సక్సెస్ఫుల్గా 5 years కంప్లీట్ చేసుకున్నాడు. అయితే 5 years పూర్తి కాక ముందే ఎన్నికలు జరగాలి. సో ఇతను అవుట్ గోయింగ్ అయితే ఇన్కమింగ్ వాళ్ళు రెడీగా ఉండాలి ఆఫీస్ని తీసుకోవడానికి. బట్ ఇక్కడ కొంచెం లేట్ అయింది, ఒక 3 months 4 months లేట్ అయింది. సో అట్లా లేట్ ఎంతవరకు చేయవచ్చు అంటే 6 months వరకు లేట్ చేయవచ్చు. అలాంటప్పుడు ఆల్రెడీ 5 years కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రెసిడెంట్ మనకి అవైలబుల్గా ఉన్నారు కాబట్టి అతనే నెక్స్ట్ 6 months వరకు కూడా ప్రెసిడెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే వైస్ ప్రెసిడెంట్కి ఎప్పుడు అవకాశం వస్తుంది? కేవలం రిజైన్ చేసినప్పుడు, రిమూవ్ చేసినప్పుడు,
లేదా అతని యొక్క డెత్ అయినప్పుడు సుప్రీంకోర్టు అతని యొక్క ఎన్నికలు చెల్లవు అని ప్రకటించినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఒకసారి అభిశంసన ప్రక్రియను చూడండి. దీన్ని ఇంపీచ్మెంట్ అని అంటాం, అంటే తొలగింపు ప్రక్రియ. సో రాష్ట్రపతిని తొలగించాలి అని అంటే పార్లమెంట్ 2 సభలు ఆమోదించాలి. ఆ 2 సభలు ఆమోదించాలి అని అంటే 4/1 సభ్యులు. సో ఒకవేళ ఫస్ట్ ఛార్జెస్ ని ప్రవేశపెట్టాలి అంటే లోక్సభ, రాజ్యసభ 2 సభల్లోనూ అతన్ని తొలగించడానికి కావాల్సినటువంటి ఒక ప్రక్రియ ప్రారంభం అవుతే ఈ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, ఈ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. సో ఏ సభలో ప్రవేశపెట్టాలి అనుకుంటే ఆ సభ యొక్క మొత్తం సంఖ్యలో 1/4 మెంబర్స్ సైన్ చేయాలన్నమాట. ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టాలి అతని యొక్క తొలగింపు ప్రక్రియ అని అంటే 1/4 వంతు సభ్యులు సైన్ చేయాలి దాని మీద. రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్నా కూడా సేమ్, రాజ్యసభ సభ్యత్వంలో ఉన్నటువంటి 1/4 మెంబర్స్ సైన్ చేయాలి, అది కండిషన్. ఇంకో కండిషన్, అతనికి 14 రోజుల అడ్వాన్స్ నోటీస్ ని ఇవ్వాలి. అతనికి 14 రోజుల అడ్వాన్స్ నోటీస్ ని ఇచ్చిన తర్వాతనే తొలగింపు ప్రక్రియకి కావాల్సినటువంటి మోషన్ ని ఈదర్ లోక్సభ ఆర్ రాజ్యసభలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో పాస్ చేయడానికి 2/3 మెజారిటీ, 2/3 మెజారిటీ తోటి, లేదా దీన్ని మనము స్పెషల్ మెజారిటీ అని అంటాం. సో ఈ స్పెషల్ మెజారిటీ ప్రకారము పాస్ చేస్తే రాష్ట్రపతి యొక్క తొలగింపు జరుగుతుంది అని అర్థం. సో రాష్ట్రపతి కార్యాలయం యొక్క ఖాళీ ఎప్పుడెప్పుడు ఏర్పడుతుంది? పదవీ కాలం ముగించడం, అంటే పదవీ కాలం అయిపోయింది, రాజీనామా లేదా తొలగింపు, మరణం లేదా అనర్హత ప్రకటించబడింది. సో కేవలం పదవీ కాలం ముగిసినప్పుడు ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతిగా ఉండేటువంటి అవకాశం రాదు అని గుర్తుపెట్టుకోవాలి. పదవీ కాలం ముగిసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా తొలగించినప్పుడు, మరణం ఏర్పడ్డప్పుడు, అనర్హత ప్రకటించబడినప్పుడు మాత్రమే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండే అవకాశం వస్తుంది. అది కూడా కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్నికల సమయం చూస్తే అతని యొక్క పదవీ కాలం ముగిసే లోపే భర్తీ చేయాలి. ఇది కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 1 ఏంటి? పదవీ కాలం ముగిసే లోపే భర్తీ చేయాలి. సో ఇతను దిగంగానే ఎక్కడానికి ఇంకొకళ్ళు రెడీగా ఉండాలన్నమాట. ఒకవేళ ఇట్లా ఏమైనా డీలే ఏర్పడితే ఆ డీలే 6 months కి మించి ఉండకూడదు. సో ఎటు పోయి 2 కండిషన్స్ చెప్పినారు. ఒకటి, ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రపతి పదవీ కాలం ముగిసే లోపే ఫ్రెష్ గా మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఇతను దిగే టయానికి ఇంకొకరు ఎక్కడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ డీలే ఏర్పడితే 6 months లోపైన ఎన్నికలు కండక్ట్ చేయాలి అని చెప్పేసి జరుగుతుంది అనమాట. సో ఇట్లా తాత్కాలికంగా అధ్యక్షుడు ఉండడానికి అర్హులైన వ్యక్తులు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తాత్కాలికంగా ఉంటారు. ఎన్ని నెలల వరకు ఉండొచ్చు అంటే మాక్సిమం 6 months. 6 months కి మించి తాత్కాలికంగా రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే ప్రధాన న్యాయమూర్తి పదవి కూడా ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు యొక్క అత్యంత సీనియర్ న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వచ్చి ఆఫీస్ని డిశ్చార్జ్ చేస్తారు, అంటే అధికారాలు నిర్వహిస్తారు అనమాట. సో ఎవరైనా సరే, తాత్కాలిక అధ్యక్షుడైనా సరే లేదా అధ్యక్షుడైనా సరే అధికారాలు సేమ్ ఉంటాయి. సో దాంట్లో పర్సన్ ఎవరు అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఆ చైర్కి ఉంటుంది వాల్యూ. సో దాంట్లో ఉన్నది ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ప్రెసిడెంట్ అయినా లేదా తాత్కాలికంగా అధికారాలు నిర్వహించడానికి వచ్చినటువంటి ప్రెసిడెంట్ అయినా సరే, సో దాంట్లో సేమ్ అధికారాలు ఉంటాయి, సేమ్ జీతభత్యాలు సేమ్ అన్నమాట, అన్నీ కూడా సేమ్. ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసినటువంటి ఇమ్యూనిటీ, శాలరీ అలవెన్సెస్, జీతాలు, భత్యాలు అవన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. అంటే తాత్కాలికంగా ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళకి, అంటే తాత్కాలికంగా అధికారాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకు అధికారాలు మరియు విధులు ఉంటాయి. సో రాష్ట్రపతికి సంబంధించి
గవర్నర్కి సంబంధించి కార్యనిర్వాహక అధికారాలు. సో కేంద్రానికి సంబంధించి ఆయనకి ఏ విధమైన కార్యనిర్వాహక అధికారాలు, శాసన అధికారాలు, న్యాయ అధికారాలు, ఆర్థిక అధికారాలు, మిలిటరీ అధికారాలు, డిప్లొమాటిక్ అధికారాలు ఉంటాయి. సో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కూడా కార్యనిర్వాహక అధికారాలు, శాసన అధికారాలు, తర్వాత న్యాయ అధికారాలు, ఇవన్నీ కూడా వీళ్ళ విషయంలో అంటే గవర్నర్కి కూడా ఉంటాయి. దీన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. సో ఒకసారి క్విక్గా రిక్యాప్ చేయండి మనము గవర్నర్ది డిస్కస్ చేసినటువంటి అంశాలు. ఓకే, సో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ మనకు కార్యనిర్వాహక అధికారులుగా ఉంటారు. సో దీనికి సంబంధించి రాజ్యాంగంలో వీళ్ళ యొక్క 5వ భాగంలో, వీళ్ళకి 6వ భాగంలో చెప్పడం జరిగింది వివిధ పాత్రలు. సో వీళ్ళు ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉంటారు. గవర్నర్కి మాత్రం ద్వంద్వ పాత్ర ఉంటుంది, ఒకటి ఏజెంట్గా, ఇంకొకటి ఇక్కడ రాజ్యాంగ అధిపతిగా ఉండడం జరుగుతుంది. సో అపాయింట్మెంట్ ప్రాసెస్ ద్వారా వచ్చిన వాళ్ళు గవర్నర్, అండ్ ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా వచ్చింది, ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా వచ్చింది రాష్ట్రపతి. సో రాష్ట్రపతికి పరోక్ష ఎన్నికలు ఉంటాయి, దాంట్లో కేవలం ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత అందరూ ఎంపీల యొక్క ఓటు శాతం లేదా ఓటు విలువ అనేది సమానంగా ఉంటుంది. ఒక పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఓటు విలువ సేమ్, కానీ ఒక రాష్ట్ర ఎమ్మెల్యే ఇంకొక రాష్ట్ర ఎమ్మెల్యేకి సంబంధించిన ఓటు విలువ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రెసిడెంట్కి ఉన్నటువంటి డిఫరెంట్ పాయింట్స్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, రహస్య బ్యాలెట్, ఏకబదిలీ ఓటు, పూర్తి మెజారిటీ. సో ఇవి సేమ్ వైస్ ప్రెసిడెంట్కి కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి సేమ్ వైస్ ప్రెసిడెంట్కి కూడా ఉంటవి, రాజ్యసభకి కూడా ఉంటవి. కాకపోతే ఈ ఏకబదిలీ ఓటు అనేది రాజ్యసభ ఎంపీలకి ఉండదు. అంటే ఇప్పుడు మనకు రాజ్యసభకి ఎన్నికలు చేస్తాం కదా, సో రాజ్యసభ ఎన్నికల్లో ఇవన్నీ సేమ్, కానీ ఏకబదిలీ ఓటు అనే కాన్సెప్ట్ రాజ్యసభకి ఉండదు. సో రిమైనింగ్ అన్ని కూడా వైస్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్కి ఈ పాయింట్స్ అన్ని సేమ్, ఈ పాయింట్స్ సేమ్. కానీ రాజ్యసభ విషయంలో ఏకబదిలీ ఓటు అనే కాన్సెప్ట్ ఉండదు, రిమైనింగ్ సేమ్. ఇంకొకటి రహస్య బ్యాలెట్ ఉండదు రాజ్యసభ విషయంలో. రాజ్యసభ విషయంలో ఓపెన్ బ్యాలెట్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓట్ల యొక్క బదిలీ జరుగుతుంది, వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు చేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఒక లాంఛనప్రాయమైనటువంటి ఆఫీసు, కాబట్టి ఇతనికి యాక్చువల్గా అధికారాలు ఏవి కూడా ఉండవు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించినవి కాబట్టి ఇవి గవర్నర్కి వర్తించేవి ఏవి కూడా లేవు. సో గవర్నర్ది అపాయింట్మెంట్ ప్రాసెస్. సో ఎందుకు అపాయింట్మెంట్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకున్నాం అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వంతో సమలేఖనం చేయబడింది. తర్వాత ముఖ్యమంత్రి తోటి తగాదా ఏర్పడకుండా, అధికంగా ఖర్చు కాకుండా, నిష్పక్షపాతంగా పనిచేయడం కోసం, వేర్పాటు ధోరణిని ఆపడం కోసము, తర్వాత కేంద్రం తోటి లింక్ని ఏర్పాటు చేయటం కోసము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నియామకానికి సంబంధించినటువంటి అర్హతలు రాష్ట్రపతికి కూడా 35 సంవత్సరాలు, గవర్నర్కి కూడా 35 సంవత్సరాలు. ఇద్దరు కూడా భారత పౌరులై ఉండాలి, లాభదాయకమైనటువంటి పదవులు కలిగి ఉండకూడదు. కానీ గవర్నర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీకి కావాల్సినటువంటి సభ్యత్వం అనే పాయింట్ ఉండదు. అదే రాష్ట్రపతికి అయితేనేమో లోక్సభకి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి అనే పాయింట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎన్నికల ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మనము కెనడా మోడల్ నుంచి తీసుకున్నాము. కానీ గవర్నర్ యొక్క కార్యాలయం ఆఫీస్ని మాత్రం 1935 యాక్ట్ నుంచి తీసుకున్నాము. కానీ ఆ ఆఫీస్లోకి ఒక వ్యక్తిని దింపే విధానాన్ని మాత్రం మనము కెనడా నుంచి స్వీకరించినాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా రాష్ట్రపతికి రాష్ట్రపతి భవన్ ఉంటుంది, గవర్నర్కి రాజ్ భవన్ ఉంటుంది. అండ్ నామినేషన్ ప్రక్రియలో 50 మంది ప్రపోజర్స్ అండ్ 50 మంది సెకండర్స్ ఉండాలి. 15,000 అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సో అది ఒక 6వ వంతు సీట్లు వస్తే, 6వ వంతు ఓట్లు, నాట్ సీట్లు, 6వ వంతు ఓట్లు వస్తే ఆ డిపాజిట్ దక్కుతుంది, లేకపోతే ఆ డిపాజిట్ దక్కదు. సో 1997కి ముందు 10 మంది ప్రపోజర్స్ అండ్ 10 మంది సెకండర్స్ ఉండే, బట్ అది తర్వాత చేంజ్ అయింది. కేవలం 2500 ఉన్నటువంటి సెక్యూరిటీ డిపాజిట్ కాస్త
అది ఆ విధంగా 15,000కి పెంచడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రమాణ స్వీకారాల విషయానికి వస్తే సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అక్కడైతే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి అవైలబుల్గా లేకపోతే సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో ఆఫీస్ని వ్యవహరించడానికి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా, తాత్కాలికంగా నిర్వహించడానికి వచ్చిన వ్యక్తి అయినా కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిందే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి వేతనాలు, అధికారాలు అన్నీ కూడా ఆ రాష్ట్రపతికి ఏ విధమైనటువంటి అధికారాలు, జీతభత్యాలు ఉంటాయో అదే విధమైనటువంటి అధికారాలు, జీతభత్యాలు అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి రాష్ట్రపతికి ఉంటవి. గవర్నర్కి కూడా ఉండేటువంటి అధికారాలు, జీతభత్యాలు తాత్కాలికంగా వ్యవహరించేటువంటి వ్యక్తికి ఉండేటువంటివి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. పదవీ కాలం విషయంలో మాత్రం తేడా ఉంటుంది. 5 సంవత్సరాల ఫిక్స్డ్ పదవీ కాలం ఈయనకి కూడా 5 సంవత్సరాలు ఉంటుంది, గవర్నర్కి కూడా. బట్ ఇది నాట్ ఫిక్స్డ్ అన్నమాట. ఇది ఫిక్స్డ్ కాదు. అంటే 5 సంవత్సరాలు పొడిగించి దీన్ని 7 yearsకి ఉంచవచ్చు, 10 yearsకి ఉంచవచ్చు, లేదా 5 సంవత్సరాల కంటే ముందే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లోనే అతన్ని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేయడం, లేకపోతే ఆఫీస్ నుంచి తీసేయడము జరుగుతుంది. సో అది సింపుల్గా రిమూవ్ చేసేస్తారనమాట అతన్ని. కానీ రాష్ట్రపతిని రిమూవ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పార్లమెంట్లో ఆ ప్రాసెస్ని 14 రోజుల నోటీస్ ఇవ్వాలి రాష్ట్రపతికి. 1/4 మెంబర్స్ సైన్ చేయాలి దాని మీద. 3/2 మంది 2/3 మెజారిటీ తోటి పాస్ చేస్తే అప్పుడు రాష్ట్రపతిని తొలగించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకు ఉన్నటువంటి కంపారిటివ్లీ రాష్ట్రపతి మరియు గవర్నర్కి సంబంధించినటువంటి విషయాలు. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే రిమైనింగ్ థింగ్స్ని మనము రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంకొక 2 క్లాస్లో రాష్ట్రపతి అండ్ గవర్నర్కి సంబంధించినది అయిపోతుంది. సో మీరు చేయాల్సింది ఒకటే, ఈరోజు గవర్నర్ అండ్ రాష్ట్రపతి ఈ 2 టాపిక్స్ని క్లాస్ అయిపోయిన వెంటనే రివైజ్ చేసుకోవడం. ఓకే, ఏమైనా తేడాలున్నా లేకపోతే ఏదైనా పాయింట్ మనం క్లాస్లో మిస్ అయింది అనే పాయింట్ ఏదైనా ఉన్నా కూడా మీరు క్యాచ్ చేసి మీరు నెక్స్ట్ క్లాస్లో యాడ్ చేస్తే మనము దాన్ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, సో ఏమైనా డౌట్సా? ఎనీ డౌట్? సార్ ఇది రాష్ట్రపతి జీతభత్యాలపై పార్లమెంట్ లో ఓటింగ్ పెట్టొచ్చా? ఓటింగ్కి పెట్టలేము. మరి పార్లమెంట్ ఇలా డిసైడ్ చేస్తుంది జీతభత్యాలు? యా, వెరీ నైస్ క్వశ్చన్. సో ఈ ఓటింగ్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది బడ్జెట్ ప్రాసెస్ అన్నమాట. ఓటింగ్ అనేది బడ్జెట్ ప్రాసెస్, కానీ ఇది పార్లమెంట్ డిసైడ్ చేసేది యాజ్ అ లా మేకింగ్ బాడీ, చట్టసభగా. ఓకే, సపోజ్ ఇప్పుడు చట్టసభగా ఏం చేస్తుంది, ఇది చట్టాలు తయారు చేసే సంస్థగా భారతదేశంలో జరగాల్సినటువంటి అన్ని విషయాలకు సంబంధించి చట్టాలు ఇది చేస్తుంది. ఓకే, సో ఏంటివి ఆ విషయాలు అంటే, సపోజ్ ఇప్పుడు జీతభత్యాలకు సంబంధించి రాష్ట్రపతి జీతం ఎంత ఉండాలి, తర్వాత గవర్నర్ల జీతం ఎంత ఉండాలి, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క జీతం ఎంత ఉండాలి, సుప్రీంకోర్టు జడ్జి యొక్క జీతం ఎంత ఉండాలి, లేదా రాష్ట్రంలో దేశంలో ఇంకేం జరగాలి అన్నీ కూడా. ఎందుకంటే మనది రూల్ ఆఫ్ లా సొసైటీ, చట్టంలో ఉన్నది ఉన్నట్టు పరిపాలనలో జరగాలి. ఓకే, చట్టంలో ఉన్నది ఉన్నట్టు పరిపాలనలో జరగాలి. సో చట్టంలో ఉన్నది ఉన్నట్టు పరిపాలనలో జరగాలి కాబట్టి ఇది చట్టాలు తయారు చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే ఇదేం చేస్తుంది అంటే, లైక్ ఇప్పుడు ప్రజల్ని కాపాడడం కోసము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము. సో ఇది ఏం చేస్తుంది అంటే ప్రజలని విపత్తు నుంచి రక్షిస్తుంది. అదేవిధంగా రాష్ట్రపతికి ఇంత జీతం ఉండాలి, గవర్నర్కి ఇంత జీతం ఉండాలి, చీఫ్ జస్టిస్కి ఇంత జీతం ఉండాలి, సుప్రీంకోర్టుకి ఇంత జీతం ఉండాలి అని చెప్పేసి పార్లమెంట్ స్పెసిఫై చేయవచ్చు. ఓకే,
సో స్పెసిఫై చేసింది అండ్ చేస్తుంది, ఇక్కడ వరకు ఓకే. తర్వాత నెక్స్ట్ ఈ సంవత్సరం అంటే వీళ్ళకి ఇప్పుడు జీతాలన్నీ ఎట్లా వస్తాయి, రాష్ట్రపతికి, గవర్నర్కి, చీఫ్ జస్టిస్కి వీళ్ళందరికీ జీతాలు ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ కోసం పార్లమెంట్ని అడుగుతారు. బడ్జెట్ కోసం పార్లమెంట్ని ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అడుగుతారు. సో అడిగినప్పుడు పార్లమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అడిగింది అడిగినట్టు ఇవ్వవచ్చు, లేదా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అడిగిన దాంట్లో కొన్ని కోతలు విధించి ఇవ్వవచ్చు. అందుకే ఈ బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు చార్జ్డ్ అండ్ మేడ్ బడ్జెట్ అని రెండు రకాలుగా ప్రజెంట్ చేస్తారు అన్నమాట. ఈ చార్జ్డ్ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ చార్జ్డ్ బడ్జెట్ ఓటింగ్ కిందికి రాదు. ఈ చార్జ్డ్ బడ్జెట్ ఓటింగ్ కిందికి రాదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆ చార్జ్డ్ బడ్జెట్లోకి ఏవేవి వస్తాయి, రాష్ట్రపతి జీతాలు, గవర్నర్ది, చీఫ్ జస్టిస్ది, సుప్రీంకోర్టు జడ్జిది. కాబట్టి ఆల్రెడీ చట్టంలో ఇంత ఉంది. సో ఆటోమేటిక్గా ఆ మనీ వాళ్ళకి జీతాలుగా వెళ్ళిపోతుంది. అంటే పీరియాడిక్ అప్రూవల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. పార్లమెంట్ యొక్క పీరియాడిక్ అప్రూవల్ అనేది అవసరం లేదు ఈ చార్జ్డ్ బడ్జెట్ మీద, లేదా ఈ చార్జ్డ్ బడ్జెట్ మీద పార్లమెంట్ యొక్క అప్రూవల్ అవసరం లేదు. కానీ మేడ్ బడ్జెట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ యొక్క పాలసీలు, స్కీమ్స్, ప్రోగ్రామ్స్, దాని విషయంలో మనీని తగ్గించవచ్చు. బట్ ప్రాక్టికల్గా మనం చూస్తే ఈ బడ్జెట్ విషయంలో లోక్సభకి అధికారాలు ఉంటాయి అండ్ రూలింగ్ పార్టీకి మెజారిటీ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఎంత అడిగితే అంత డబ్బులు వాళ్ళకి వస్తాయి. అది ప్రాక్టికల్గా జరిగేది. ప్రిన్సిపల్ అయితే అది సింపుల్గా. ఇప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే ఓటు వేయడం డిఫరెంట్, ఇది బడ్జెట్ ప్రాసెస్, అండ్ లా మేకింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు లా మేకింగ్ అంటే ఏంటి, ఇది ఒక సెకండరీ చట్టం అనమాట. మోర్ ఆర్ లెస్ లైక్ ద కాన్స్టిట్యూషన్. ఇది కూడా రాజ్యాంగం లాంటిదే, కాకపోతే రాజ్యాంగం లాంటిది కాదు. ఎందుకు, ఇది ప్రైమరీ యాక్ట్, లా అనేది ఒక సెకండరీ యాక్ట్. సో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే మనకి రెండో షెడ్యూల్ ఏం చెప్తుంది, జీతభత్యాల ప్రముఖులు. ఎస్. సో ప్రముఖుల అంటే రాజ్యాంగ అధిపతుల లేదా రాజ్యాంగ స్థానాలు కలిగినటువంటి ప్రముఖుల యొక్క జీతభత్యాలు దీంట్లో ఉన్నవి రెండో షెడ్యూల్లో. కానీ ఇప్పుడు ఈ రెండో షెడ్యూల్లో ఉన్నటువంటి జీతభత్యాలు అంతే ఉండవు కదా, టైం టు టైం మార్చాలి. సో మరి ఎవరు మారుస్తారు టైం టు టైం అని అంటే పార్లమెంట్కి ఒక అధికారం ఉంటుంది చట్టం ద్వారా మార్చడం. సో పార్లమెంట్ ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారా జీతభత్యాలను ఫిక్స్ చేయవచ్చు. జీతభత్యాలని పార్లమెంట్ ఫిక్స్ చేయవచ్చు. ఓకే. సో ఇది ఓటింగ్ ప్రాసెస్ అనేది పీరియాడిక్గా బడ్జెట్ ప్రాసెస్. సో ఈ బడ్జెట్ ప్రాసెస్లో ఇవి చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కిందికి వస్తాయి కాబట్టి ఓటు వేసేటువంటి అధికారం ఉండదు, కానీ లా మేకింగ్ అధికారం ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే మళ్ళీ రెస్పాండ్ అయితే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అదర్ వే. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది కదా. సో సింపుల్ అనమాట, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో లా మేకింగ్ ఎప్పుడైనా చట్టం చేయవచ్చు, ఏ చట్టమైనా, దేనికి సంబంధించిన చట్టమైనా చేయొచ్చు. సో ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుంది, బ్రిటన్ పార్లమెంట్ కెన్ డూ ఎనీథింగ్ బట్ ఒక మ్యాన్ని విమెన్ లాగా అండ్ విమెన్ని మ్యాన్ లాగా మార్చలేదు అని చెప్తారనమాట బ్రిటన్ పార్లమెంట్. సో అది మన దగ్గర కూడా ట్రూ వర్తిస్తుంది. సో చట్టాల విషయానికి వస్తే ఏ చట్టమైనా పార్లమెంట్ చేయగలదు. చట్టం విషయంలోకి వస్తే ఏ చట్టమైనా పార్లమెంట్ చేయవచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఇప్పుడు రాష్ట్రపతి వీళ్ళవి జీతభత్యాలకు సంబంధించినటువంటి అధికారాలు పార్లమెంట్కి ఉన్నవి, అది చేస్తుంది. కానీ పీరియాడిక్ అప్రూవల్ అవసరమా అని అంటే పీరియాడిక్ అప్రూవల్ అవసరం లేదు. మరో మాటలో చెప్పాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్లో వీళ్ళ జీతభత్యాలు అన్నీ కూడా చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కోటాలోకి ప్రవేశపెడతారు. సో దాంట్లో డిస్కస్ చేయవచ్చు, బట్ ఓటింగ్ అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్.
అంటే సార్ ఇప్పుడు రాష్ట్రపతి జీతం పెంచడానికి అవకాశం ఉంది కానీ తగ్గించడానికి అవకాశం లేదు అంతే కదా? తగ్గించవచ్చు, దాంట్లో ఏం లేదు, అట్లేం కాదు. రాష్ట్రపతి తగ్గించడానికి అవకాశం లేదనుకుంటా సార్. ఆర్టికల్ 360 అమల్లో ఉన్నప్పుడు కూడా. సో ఇది వేరే కాన్సెప్ట్ మళ్ళా. అంటే ఇప్పుడు నార్మల్గా 5 లక్షలు ఉంది ఆయన యొక్క జీతం. సో 5 లక్షలు ఎందుకు, దీన్ని 4.5 లక్షలు చేద్దాం, చేయవచ్చు, నో ప్రాబ్లం. పార్లమెంట్ చట్టం చేసింది, పార్లమెంట్ యాక్ట్ చేస్తుంది, యాక్ట్ని అమెండ్ చేస్తుంది, సవరణ చేసి 4.5 లక్షలు చేయవచ్చు. ఇప్పుడు నువ్వు అన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఆర్టికల్ 360 అమల్లో ఉన్నప్పుడు, ఆర్టికల్ 360 అమల్లో ఉన్నప్పుడు వివిధ రకాల జీతగాళ్ల జీతాలన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిస్తారు. ఆటోమేటిక్గా డైరెక్షన్స్ ద్వారానో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారానో తగ్గిస్తారు. కానీ వీళ్ళ జీతభత్యాలు తగ్గించడానికి లేదనమాట, యాజ్ ఎ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్టికల్ 360. కానీ పార్లమెంట్ చట్టం ద్వారా అది డ్యూరింగ్ 360 అయినా లేదా నార్మల్ టైంలో అయినా పార్లమెంట్ చట్టం చేసి తగ్గించవచ్చు, పెంచవచ్చు. పార్లమెంట్ చట్టం చేసి తగ్గించవచ్చు, పెంచవచ్చు. కానీ ఇది 360 అమల్లో ఉన్నప్పుడు వితౌట్ యాక్ట్, చట్టం లేకుండా తగ్గించడానికి అవకాశం లేదు, తగ్గించడానికి అవకాశం లేదన్నమాట. ఓకే, క్లియరా? సో 2 వేస్లో సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే పార్లమెంట్కి రాష్ట్రపతి యొక్క జీతాలు పెంచే అధికారం ఉంది, యాజ్ వెల్ యాజ్ తగ్గించే అధికారం కూడా ఉంది. ఒక పాయింట్ ఇది సపరేట్. ఇంకా ఇగో ఇట్లనే కొంచెం మనము ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ కలిపి చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది, బికాస్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ లీగలిస్టిక్. సో ఇవి చాలా చాలా లీగల్గా ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో పార్లమెంట్కి అధికారం ఉంటుంది రాష్ట్రపతి యొక్క జీతం పెంచడం లేదా తగ్గించడం, ఇది కామన్. అదే ఆర్టికల్ 360 అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి యొక్క జీతాలని తగ్గించేటువంటి అవకాశం లేదు. ఇది స్పెసిఫిక్ అనమాట, సిచ్యువేషన్ స్పెసిఫిక్. ఓకే, క్లియరా? ఓకే సార్. వాట్ ఎల్స్? ఇవి రాష్ట్రపతి ఎన్నికలు పరోక్ష ఎన్నికలే కదా సార్? అవును, పరోక్ష ఎన్నికలు. మరి ఇందులో విప్ ఎలా పనిచేస్తుంది? ఇందులో విప్ ఎలా పనిచేస్తుంది? విప్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ యొక్క పార్టీ మెంబర్స్, దీంట్లో విప్ పని చేయదు. ఈవెన్ దో విప్ వాళ్ళు చెప్పినా కూడా ఎలక్షన్స్ అనేవి స్వతంత్రంగా జరుగుతాయి. విప్ స్పెషల్గా పనిచేసేది రాజ్యసభ ఎన్నికల సమయంలో. ఎందుకు అనంటే అది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి ఎమ్మెల్యేలు ఓటు వేసేటప్పుడు వాళ్ళ యొక్క అధికార ప్రతినిధికి చూపించి ఓటు వేయాలి. అక్కడ విప్ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది. సింపుల్గా విప్ ఈజ్ నథింగ్ బట్ ఒక పార్టీ యొక్క ఆ సభలో ఉన్నటువంటి నార్మల్ లీడర్. సో ఈయన ఏం చేస్తాడు అని అంటే డైరెక్షన్స్ ఇస్తాడు వాళ్ళ పార్టీ సభ్యులకి. సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, సో కాంగ్రెస్ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, ఓకే, తర్వాత బిఎస్పి ఎంపీలు ఉన్నారు అండ్ ఆర్జేడి ఎంపీలు ఉన్నారు. సో ఆ సంబంధించినటువంటి పార్టీ విప్ ఏం చేస్తారు అంటే నార్మల్గా డైరెక్షన్ ఇస్తారు, ఈయనకు ఓటు వేయి, ఈయనకు వేయి, ఈయనకు వేద్దాం మనం అని చెప్పేసి. కానీ ఈ సందర్భంలో ఈ సభ్యులు స్వతంత్రంగా ఓటు వేస్తారనమాట. విప్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఓటు వేయడానికి లేదు. ఓకే, విప్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఓటు వేయడానికి లేదు, వాళ్ళు స్వతంత్రంగా ఓటు వేస్తారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనకి ఉన్నాయి దానికి సంబంధించి. కాకపోతే వాళ్ళు వేయవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ పార్టీ, ఎందుకనంటే పార్టీ మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేటే ప్రెసిడెంట్గా నిలబడతాడు కాబట్టి ఆ సభ్యులందరూ వాళ్ళు, సపోజ్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కట్టుబడి ఉంటారు. వాళ్ళ విప్ చెప్తాడు లెట్స్ ఓట్ ఫర్ ద ద్రౌపది ముర్ము, అందరూ ఓటు వేస్తారు. సో విప్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ లేదా ఇన్స్ట్రక్టర్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి సభ్యుడు అని చెప్పేసి అర్థం. సభలో ఇప్పుడు మనకి సమావేశాలు కూడా జరుగుతుంటే అందరికీ మెసేజ్ పెట్టాలి, సభలో రండి చర్చిద్దాము అని చెప్పేసి. సో ఆ సంబంధించిన పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క సభ్యుల్ని గుంపు చేసుకుంటారు, వాళ్ళ సభ్యుల్ని కలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఈరోజు మీరు రండి, మనం డిస్కస్ చేయాలి, సభలో ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయాలి అని చెప్పేసి.
ఓకే, క్లోజ్ చేద్దామా? ఓకే సార్, థ్యాంక్ యూ.